హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ సండే స్పెషల్ చేపలు ఫ్రై చేద్దామని నేనైతే మార్కెట్కి వెళ్ళి అలా చేపలు ఏం తీసుకోవాలా అని చూస్తూ ఉన్నాను. భలే ఉన్నాయి చేపలన్నీ. ఇవైతే చూడండి లైవ్ ఫిషెస్. ఆవిడైతే పట్టుకొని మరీ చూపించేస్తుంది. సరేలేండి, మన చేపలు అయితే కొనేసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. ఇవాళ ప్రాసెస్ అయితే చూసేద్దాం. కమాన్, ఒక ప్లేట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం, ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసేసి, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసేసుకొని, దాంట్లోకి అయితే 2 స్పూన్ల ఆయిల్, 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంచిగా అంత మసాలాలన్నీ ఉప్పు కారాలు బాగా ఆయిల్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండేసి మొత్తం అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్స్తోనే మ్యాక్సిమం కలుపుకోండి. ఇప్పుడైతే ఫిషెస్ తీసుకొని దాంట్లో అటు ఇటు తిప్పుతూ మంచిగా ఆ మసాలా అంతా ఆ ఫిషెస్కి పట్టేలాగా. నేనైతే అదేంటి చెరువు చేప తీసుకున్నాను. చాలా రోజులైంది చెరువు చేపలు తిని. మేము ఎప్పుడు పిల్లల కోసమని చందువ అది తీసుకుంటాం, ముళ్ళు లేనిది. నేనైతే డీప్ ఫ్రై చెయ్యను, నాకు డీప్ ఫ్రై ఇష్టం ఉండదు. మరీ కరకరలాడుతూ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే నేనైతే ఇవాళ పాన్ ఫ్రై చేస్తున్నాను. ఒకటి టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి ఫుడ్ అనుకునే వాళ్ళైతే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా నిదానంగా వేయించుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. నేనైతే నాకు కాస్త టైం ఉంది కాబట్టి చక్కగా పాన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నాకు కూడా ఇలానే ఇష్టం. ఒక్కొక్క ఫిష్ అలా వేసుకుంటూ చక్కగా సిమ్లో, వీలైనంత వరకు సిమ్లోనే అలా కుక్ చేస్తూ ఉంటే చక్కగా కుక్ అవుతాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫిష్, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇది మా ఫిష్ ఫ్రై. నాకైతే అబ్బా యమ్మీ, అసలు చాలా ఇష్టం. నాకు ఇలాగా ఎక్కువ తెగ కార్న్ఫ్లోర్లు అవి ఇవి అన్నీ వేసేసే కన్నా సింపుల్గా, నీట్గా, స్మూత్గా చాలా బాగుంటుంది ఫిష్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసేసి అలాగా తినేయడమే ఇంకా. ఓకే, మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి.